మాకు పిల్లలు ఎందుకు అవ్వట్లేరు? మమ్మల్ని ఓపీలో అన్నిటికంటే ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఇదేనండి. ఈ వీడియోలో నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. నేను మీ డాక్టర్ మౌనిక, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఎవరైనా ఇన్ఫర్టైల్ కపుల్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము భార్యాభర్తలు ఇద్దరికి ఎవాల్యుయేషన్ చేస్తామండి. ఫస్ట్ వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ వెయిట్ ఎంత, వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి. ఎక్సెసివ్ హీట్, కెమికల్ రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల స్పర్మ్ అండ్ ఎగ్ క్వాలిటీస్ రెండు దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది ఇంపార్టెంట్. అలాగే వైఫ్కి అయితే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా లేదా, దీని ద్వారా టైం టు టైం ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అన్నది అంచనా వేయడానికి వస్తుంది. అలాగే భార్యాభర్తలు ఇద్దరికి కూడా పాస్ట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఎస్పెషల్లీ టీబీ కానీ కొన్ని వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయకుండా వదిలేయడం వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం కానీ ఏమైనా ఉందా అన్నది చూసుకుంటాం. అలాగనే ప్రజెంట్గా ఏమైనా మెడికల్ కండిషన్స్కి టాబ్లెట్స్ వాడుతున్నారా, ఏమైనా సర్జరీస్ అయ్యాయా, ఎప్పుడైనా దెబ్బ తగలడం కానీ ఉందా చూస్తాం. అండ్ కొన్ని హ్యాబిట్స్ అంటే స్మోకింగ్, డ్రింకింగ్, పాన్ మసాలా, గుట్కా తీసుకోవడం కానీ, కళ్ళు తాగడం కానీ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నాయా నోట్ చేసుకుంటాం. దీంతో పాటు కాయిటల్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అంటే రెగ్యులర్గా భార్యాభర్తలు కలుస్తున్నారా లేదా, అండ్ ఎస్పెషల్లీ ఎగ్ రిలీజ్ అయ్యే టైం అంటే ఫర్టిలిటీ విండోలో కలుస్తున్నారా లేదా. ఫర్టిలిటీ ఆర్ ఓవ్యులేషన్ విండో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఇంకొక వీడియో చేస్తానండి. అలాగే కాయిటల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే భార్యాభర్త కలిసినప్పుడు వైఫ్కి ఏమైనా విపరీతంగా నొప్పి రావడం వల్ల పెనిట్రేషన్ కాకపోవడం కానీ, లేకపోతే హస్బెండ్కి ఎరెక్షన్ మెయింటైన్ కాకపోయినా స్పర్మ్ అనేది ముందుగానే రిలీజ్ అయినా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని కూడా నోట్ చేసుకుంటాం. దీని తర్వాత భార్యాభర్తలు ఇద్దరికి కొన్ని టెస్ట్స్ ఉంటాయండి. వైఫ్కి అయితే కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్తో పాటు హార్మోన్ టెస్ట్ అండ్ స్కాన్ ఉంటాయి. హార్మోన్ టెస్ట్ అండ్ స్కాన్ రెండు కూడా పీరియడ్స్ వచ్చిన సెకండ్ ఆర్ థర్డ్ డే చేయడం వల్ల మనకి ఎన్ని ఎగ్స్ అవైలబుల్ ఉన్నాయన్నది ఐడియా వస్తుందండి. అలాగనే హెచ్ఎస్జి అంటే ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అంటారు. ట్యూబ్స్ రెండు ఓపెన్ ఉన్నాయా లేదా చూసుకుంటాం. అలాగే హస్బెండ్కి కూడా కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్తో పాటు సెమెన్ అనాలిసిస్ చేస్తామండి. అంటే వీర్య కణాల నెంబర్, వాటి కదలిక, స్ట్రక్చర్ బాగున్నాయా లేదా చూడడానికి. వీటిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే హార్మోన్ టెస్ట్ హస్బెండ్స్ కూడా అవసరం పడుతుండొచ్చు. ఈ టెస్ట్ అన్నీ అయిన తర్వాత ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. మన కంట్రీలో దాదాపుగా 20-30% మందికి కంబైన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే భార్యాభర్త ఇద్దరికి ప్రాబ్లం ఉండడం నోటీస్ చేస్తున్నామండి. అలాగే ఇంకో 25-30% మందికి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇద్దరికి టెస్ట్ అన్నీ నార్మల్ ఉండు కానీ కూడా పిల్లలు కాకపోవడం. ఈ ప్రాబ్లం ఏది అన్న దాని తర్వాతనే మనం ఏమైనా ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవడానికి వస్తుంది. ఐ హోప్ ఇట్ హెల్ప్స్. థ్యాంక్ యూ.